శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అంగారక చతుర్థి, సంకటహర చతుర్థి. వినాయకుడు కుజునికి ఇచ్చిన వరం ఏమిటి? నవగ్రహాల్లో ఒకటైన కుజగ్రహాన్ని అంగారకుడు, మంగళుడు అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం కుజుడిని భూమిపుత్రుడు అని కూడా పిలుస్తారు. ఒకసారి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని నర్మదా నదీ తీరంలో 1000 సంవత్సరాలు వినాయకుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. ఈ విధంగా 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయడం వల్ల కుజుడికి వినాయకుడు మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడు 10 భుజాలు కలిగిన ఒక బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా కుజుని తపస్సుకు మెచ్చిన వినాయకుడు కుజుడితో, నీ తపస్సుకు మెచ్చాను, నీకే వరం కావాలి కోరుకో అని అడగ్గా దానికి అంగారకుడు ఎంతో సంతోషించి వినాయకుడిని పూజిస్తాడు. అప్పుడు కుజుడు తనకు అమృతం కావాలని, అంతేకాక తను ఎప్పుడు వినాయక నామస్మరణ చేస్తూ ఉండేలా వరం ఇవ్వాల్సిందిగా కుజుడు వినాయకుడిని కోరుకుంటాడు. అందుకు వినాయకుడు తథాస్తు, నీ కోరిక నెరవేరుగాక అని చెబుతాడు. కుజుడు వినాయకుడి కోసం తపస్సు చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తాడు. నీవు ఎరుపు రంగులో ఉన్నావు, ఎర్రని దుస్తులు ధరించావు. అంతేకాకుండా ఈరోజు మంగళవారం కనుక ఇప్పటి నుంచి నీ పేరు మంగళుడు అనే నామకరణం చేసి వినాయకుడు మాయమవుతాడు. ఆ తర్వాత వినాయకుడు ప్రసాదించిన అమృతాన్ని సేవించి కుజుడు వినాయకుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆలయంలో వినాయకుని ప్రతిష్ఠించి ఆ వినాయకుడికి శ్రీ మంగళమూర్తి అనే పేరు పెడతాడు. ఇవే కాకుండా ఎవరైతే అంగారక చతుర్థి రోజు కఠిన ఉపవాస దీక్షలతో వినాయకుని పూజిస్తారో అలాంటి వారికి కుజగ్రహ దోషాలు ఉండవు అనే వరాన్ని వినాయకుడు కుజునికి ప్రసాదిస్తాడు. అందువల్ల కుజదోషం ఉన్నవారు చతుర్దశి రోజు వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైన తిథి చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని, సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తారు. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనుల్లో సంకటాలన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోష సమయానికి చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజు సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా గమనించాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం. సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సును స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకాలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకుని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను ఒకసారి తలుచుకుని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్తి అనుసారం గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం ప్రసాదం మనం తినాలి. సంకటహర చతుర్థి వ్రత కథ. ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో వినాయకుని గొప్ప భక్తుడైన భృషుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెడుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు.
అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందంటే అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఈవేళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలని స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనందలోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెప్పాడు. గణేశుని దూతనప్పుడు సైనికులు ఎంతో బతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివల్ల ఇంద్రుడి విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతుంది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారని అనుకుంటాము. ఈ వ్రత మహత్యం వల్ల ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. సర్వే జన సుఖినో భవంతు.